హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా ఆసరా పెన్షన్‌లు, ఆసరా చేయూత పెన్షన్‌లు మన కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకొచ్చిన తర్వాత వెంటనే పెంచడం జరిగింది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఎంతవరకు పెంచారు? ఎవరెవరికి ఎంత పెంచారు? ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు? కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళు మరి ఎక్కడ పెట్టుకోవాలి? ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి తెలుసుకోవాలంటే ముందుగానే ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఏ నెలలో, ఏ వారంలో ఇస్తారో తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్‌లైక్ చేయండి. పైన ఐకార్డ్స్‌లో, ఎండ్ స్క్రీన్స్‌లో లేటెస్ట్ స్కీమ్స్ వీడియోస్ అయితే వేశాను. చూడండి. కింద ఆల్ బటన్ సింబల్, గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆసరా పెన్షన్‌లు అయితే మళ్ళీ పెంపు చేయడం జరిగింది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు రాగానే చాలా కోట్లు నిధులైతే విడుదలైతే చేయడం జరిగింది. ఇక 75,000 కోట్ల పైనే మనకైతే విడుదల చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి ప్రతి ఒక్కరికి కూడా పెంచడం జరిగింది. ఇక ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అమల్లోకి రాగానే ఈ నెల నుంచి మనకి జనవరి వరకల్లా మనకి ఖచ్చితంగా ఈ డిసెంబర్, జనవరి వరకల్లా వృద్ధులకి 2016 నుంచి 3016 వరకు, అలాగే మనకి ఇక 4 దశల వారీగా 4016 వరకు కూడా పెంచడం జరుగుతుంది. ఇప్పుడైతే 3016 అయితే వృద్ధులకి, ఒంటరి మహిళలకి, 45-60 సంవత్సరాల వయసు గల వారికి ప్రతి ఒక్కరికైతే 3016 అయితే 3016 నుంచి 4016 వరకు కూడా మనకు పెంచడం జరుగుతుంది. 2016 నుంచి 3016 వరకు అయితే పెంచుతారు. ఈ జనవరి నుంచి ప్రతి ఒక్కరికి కూడా, అలాగే వికలాంగులకి కూడా 4016 నుంచి 5016 వరకైతే దశల వారీగా మనకైతే పెంచడం జరుగుతుంది. ఇది వాళ్ళకు కూడా ఈ జనవరిలో 4016 నుంచి 5016 వరకైతే పెంచుతామనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి రాగానే మనకు వృద్ధులకి 3016 పెంచడము, అలాగే వికలాంగులకు 5016 పెంచడం జరిగింది. ఈ జనవరి నుంచి ప్రతి ఒక్కరు కూడా కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఈ నెలలో పెట్టుకోండి. ఒక చిన్న లైక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చుకుంటే